నా మార్నింగ్ ఇలా మా దైవిక్తో ఆడుకోవడంతో స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఈ స్టేజ్ లో మాత్రం ఎంత అలర్ట్ చేసినా చాలా క్యూట్ గా అనిపిస్తారు కదా. ఇప్పుడు క్యూట్ గానే ఉంటది. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ అని అంటారు కదా మీరు. ఇక్కడైతే మా దైవిక్ కి కొత్త గేమ్స్ అన్లాక్ అయ్యాయి. బట్ ఆ గేమ్ విత్ ఇన్ 5 minutes లో మళ్ళీ బోర్ కొట్టేస్తుంది. ఒక మదర్ గా వాచింగ్ హిమ్ గ్రోయింగ్ హిస్ బిగ్గెస్ట్ జాయ్. అసలు ఇలా హ్యాపీగా ఆడుకుంటున్నప్పుడు చూస్తే ఎంత పీస్ఫుల్ గా అనిపిస్తుందో. ఇక్కడైతే నేను ఒక హౌస్ వార్మింగ్ ఈవెంట్ కి వెళ్తున్నాను. ఏదైనా గిఫ్ట్ తీసుకొని వెళ్దామని చూసాను. ఇక్కడ ఫ్రేమ్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు గణపతి అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఇవి చూడగానే నచ్చేసాయి. అలా మంచిగా ప్యాక్ చేయించాను. ఇక్కడ నా నీల్స్ బాగున్నాయని చూపిస్తున్నాను. ఇక్కడైతే యాజ్ యూజువల్ గా ఈవెంట్ అంతా అయిపోయాక వెళ్ళాను. అందరు ఉన్నప్పుడు వెళ్తే బిజీగా ఉంటారు, మాట్లాడినట్టు అనిపించదని కొంచెం లేట్ గా వెళ్ళాను. తర్వాత కొన్ని న్యూ ఫ్యాబ్రిక్స్ వర్క్స్ ఉండే అవి కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ అవుట్ఫిట్ చేంజ్ చేసుకుని మాల్ కి అయితే వెళ్ళాను. ఇక్కడ చాలా మంది నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసేటప్పుడు మనీ ఖర్చు పెడతాను అనుకుంటారు, బట్ అది కాదు. దట్ ఈస్ మై వర్క్, ఐ గెట్ పేడ్ ఫర్. ఇంకా ఒక్కసారి అవుట్ఫిట్ స్టైల్ చేసాక మళ్ళీ రిటర్న్ ఇస్తాను. ఇది నా యాక్చువల్ షాపింగ్, దీనికి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక్కడైతే ఎన్నో ఇయర్స్ నుంచి ట్రై చేయాలనుకునే ప్రోడక్ట్స్ ఫైనల్లీ ట్రై చేశాను. ఇలా మేకప్ ప్రోడక్ట్స్ తీసుకునేటప్పుడు ఇలా డైరెక్ట్ గా వెళ్ళి ట్రై చేస్తేనే ఆ షేడ్ సెట్ అవుతుందా లేదా అని అర్థమవుతుంది. సెల్ఫ్ గా మనం ఎర్న్ చేసిన మనీతో మనకి ఇష్టమైన థింగ్స్ కొనుక్కుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ అసలు. నెక్స్ట్ ఇలాంటి సింపుల్ మినిమల్ జ్యువెలరీ కోసం కుషాల్స్ కి వెళ్ళాను. కలెక్షన్ అయితే చాలా బాగుంటది ఇక్కడ. నెక్స్ట్ ఇంటికి వెళ్ళగానే మా చిన్నోడితో నా ప్రైమ్ టైం ఎంజాయ్ చేశాను. కూర, పప్పు, చారు, పెరుగు అన్ని కలిపి నీకో ముద్ద, నాకో ముద్ద